ఒక అడవి. ఆ అడవిలో చిత్ర, మిత్ర అనే చిలుకలు గూడు కట్టుకోవడానికి స్థలం వెతుకుతుంటాయి. చిత్ర, నేను అలసిపోయాను పద. ఈ చెట్టు క్రింద కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకుందాం. చిత్ర, మిత్ర చల్లగా పెద్దగా ఉన్న ఒక చెట్టును చూసి దాని కిందికి వెళ్ళి కూర్చుంటారు. ఏమండి, ఈ చెట్టు నాకు చాలా బాగా నచ్చింది. ఈ చెట్టుపై ఎవరో ఒక ఇల్లు కూడా ఉంది. మనం కూడా మన కూటిని ఈ చెట్టుపై ఎందుకు కట్టుకోకూడదు? చిత్ర, నువ్వు చెప్పింది నిజమే. ఇక్కడికి నది కూడా దగ్గరగా ఉంది. మనకు పొరుగువారు కూడా దొరుకుతారు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అలా చెట్టు కింద కూర్చొని చిత్ర, మిత్ర ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమండి, బయట ఎవరిదో గొంతు వినిపిస్తుంది. చిత్ర, నేను పుల్లలు పోగు చేస్తాను. ఎవరో మాట్లాడుతున్నారు, నేను వెళ్ళి చూస్తాను. మిన్నుకాకి, కిర్రుకాకి కిటికీ దగ్గరకు వెళ్ళి చిత్ర, మిత్ర మాటలు వినడం మొదలు పెడతారు. ఏమండి, ఇక్కడ మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఒకవేళ ఈ పొరుగువారు మంచివారైతే మా అమ్మను కూడా ఇక్కడికి పిలుచుకుందాం. ఏమండి, వినండి ఈ చిలకల మాటలు. మన చెట్టు పైన గూడు కట్టుకోవడానికి ఆలోచిస్తున్నాయి. పద కిర్రు, ఇప్పుడే వెళ్ళి ఆ చిలకలను ఇక్కడి నుండి తరిమి వేద్దాం. కిర్రుకాకి, మిన్నుకాకి ఇంటి నుండి బయటకు వెళ్తారు. అరే, ఈ చిలకలు ఎక్కడికి వెళ్ళాయి? బహుశా గూడు కట్టుకోవడానికి సామాను తీసుకురావడానికి వెళ్ళి ఉంటాయి. సరే, మనం వెళ్ళి తినడానికి ఆహారం తీసుకొచ్చుకుందాం. ఆ చిలకలని వచ్చి చూసుకుందాం. కిర్రుకాకి, మిన్నుకాకి ఆహారం తీసుకురావడానికి వెళ్తాయి. చిత్ర, ఇక్కడికి రా. ఇక్కడ చాలా ఎండుగడ్డి ఉంది. ఇక్కడ నుండి గూడు కట్టుకోవడానికి గడ్డి సులభంగా పోగు చేసుకోవచ్చు. అవునండి, నేను కూడా కొన్ని కట్టెలు పోగు చేస్తాను. చిత్ర, మిత్ర గూడు కట్టుకోవడానికి సామాను పోగు చేస్తుండగా ఒక సీత పిచ్చుక అక్కడికి వస్తుంది. దాని తలపై కట్టె పుల్లల మోపు పక్కన ఒక చిన్న పిల్ల ఉంది. నమస్కారం అండి, నా పేరు సీత. నేను ఈ అడవిలో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నా. మీరు నాకు ఏదైనా చల్లని పెద్ద సురక్షితమైన చెట్టును చెప్పగలరా? నమస్కారం, నా పేరు చిత్ర. మా వారి పేరు మిత్ర. మేము కూడా కొత్తగా గూడు కట్టుకోవడానికి సామాను పోగు చేస్తున్నాం చూడు. మీరు కూడా అక్కడే మీ గూడు కట్టుకోండి. ఆ చెట్టు చాలా పెద్దది. ఆ చెట్టుపై ముందే ఎవరిదో కట్టెల ఇల్లు కూడా ఉంది. ఇది చాలా మంచిదైంది. మనమంతా కలిసి ఉందాం. ఆపదలో ఒకరికొకరు సహాయం చేసుకోగలుగుతాం. చిత్ర, మిత్ర, సీత చిట్టి పిచ్చుకలను వెంట పెట్టుకొని మళ్ళీ అదే చెట్టు దగ్గరికి చేరుకుంటాయి. ఒక కొమ్మపై చిలుకలు తన గడ్డి గూడు కట్టుకోవడం మొదలు పెడతాయి. ఇంకో కొమ్మపై సీత పిచ్చుక తన కట్టెల ఇల్లు కట్టుకోవడం మొదలు పెడుతుంది. చిట్టి పిచ్చుక తన తల్లి పని చేయడాన్ని చాలా శ్రద్ధగా చూస్తుంది. అమ్మ, నేను ఇల్లు కట్టుకోవడం నేర్చుకుంటాను. అప్పై నేను ఇల్లు కట్టడంలో నీకు సహాయం చేస్తాను. ఆ సమయంతో పాటు నా కూతురు అంతా నేర్చుకుంటుంది. నా కూతురు ఎగరడం నేర్చుకుంటుంది, ఆహారం సేకరించడం నేర్చుకుంటుంది, ఇల్లు కట్టడం కూడా నేర్చుకుంటుంది. మిన్నో, ఆహారం దొరికింది. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్దాం. ఆ పెద్ద ముక్కలు ఉన్న ఇద్దరు మన చెట్టును కోసేయకుండా ఉండాలి. కిర్రుకాకి, మిన్నుకాకి తన ఆహారం తీసుకొని ఇంటికి తిరిగి వెళ్తాయి. చిలకలో అక్కడే ఆగిపోండి. మరియు ఓ పిచ్చుక, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కిర్రుకాకి తన కఠిన స్వరంతో చిలుకలతో మరియు పిచ్చుకతో కోపంగా అరుస్తుంది. సీత, కిర్రు, మిన్ను దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అక్క, నేను ఈ అడవిలో ఇల్లు కట్టుకోవడానికి వచ్చాను. మిన్ను అన్నయ్య ఇక్కడికి నన్ను తీసుకువచ్చాడు. మేము కూడా ఇప్పుడే వచ్చాము. ఈ చెట్టుపై మా గూడు కట్టుకుంటున్నాము. సీత కూడా ఈ చెట్టుపై ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నాము. ఈ చెట్టు అంత పెద్దదే కదా? ఇంత పెద్ద చెట్టును మా తాత నాటారు. ఈ చెట్టు మీ నాన్న సొత్తేమి కాదు. నువ్వు కూడా ఇక్కడ గూడు కట్టుకోవడానికి, దారిలో పోయే పక్షులకు కూడా ఈ చెట్టుపై గూడు కట్టుకోమని చెప్పడానికి. మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి.
మీ కట్టెలు పుల్లల గడ్డి అంతా మీతో పాటు తీసుకెళ్ళండి. ఇక్కడికి వచ్చి ఎంత గందరగోళం చేశారు. సీత ఇలా చిన్నగా అంటుంది. ఇప్పుడే కదా మేము సగం పని పూర్తి చేసుకున్నాం. మేము కలిసి ఉంటే ఒకరికొకరం సహాయం చేసుకోగలుగుతాం. సహాయమా? ఒక పిచ్చుక మా కాకులకు సహాయం చేస్తుందా? మరియు ఈ పెద్ద ముక్కులున్నవారు చీవలకు కూడా సహాయం చేయలేరు. మాకు ఎలా సహాయం చేస్తారు? ఒక్కసారి చెప్పాను కదా, ఈ చెత్త తీసుకెళ్ళి ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే ఈ మిన్ను దగ్గర వెదురు కర్ర ఉంది. వద్దు వద్దు, మమ్మల్ని కొట్టొద్దు, నేను వెళ్తున్నాను. అలా సీత తన కూతురు చిట్టిని తీసుకొని మరియు కట్టెలను కూడా తనతో తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏయ్, నువ్వేంటి కళ్ళు పెద్ద చేసి చూస్తున్నావు? మీరు కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటేనా? వెళ్తున్నా, మీరే ఉండండి. చిత్ర మరియు మిత్ర చిలుకలు కూడా తమ సామాను తీసుకుని సీత వెనకాలే వెళ్ళిపోతాయి. కిర్రు మరియు మిన్ను కాకులు కూడా తమ ఇంటికి వెళ్ళిపోతారు. తెలియని వారు, గుర్తు తెలియని వారు పొరుగువారుగా నా దగ్గరికి వచ్చారు. మిన్ను మిన్ను, నువ్వు వెదురుకర్ర గురించి చెప్పినప్పుడు ఆ చిలుక కాళ్ళు వణికిపోయాయి. ఆ తర్వాత చిత్ర, మిత్ర మరియు సీత, చిట్టి అరటి చెట్ల దగ్గరికి చేరుకుంటాయి. చిట్టి, ఇప్పుడు కట్టెలతో కాదు, ఈ అరటి ఆకులతో మనం ఇల్లు కట్టుకుందాం. ఇలాంటి ఇల్లు మీ నానమ్మ కట్టేది. అమ్మ, నువ్వు అరటి ఆకులతో ఇల్లు కట్టడం నానమ్మ నుండి నేర్చుకున్నామ్మా? అవును, మీ నానమ్మ నుండి మాత్రమే నేర్చుకున్నాను. చిత్ర, మిత్ర కూడా సీత వెనకాలే చేరుకుంటారు. మమ్మల్ని క్షమించండి, మా వల్లనే మీకు ఆ కాకుల వల్ల అవమానం జరిగింది. మిత్ర అన్నయ్య, మేము పక్షులం, చెట్టు చెట్టు, అడవి అడవి తిరగాల్సి ఉంటుంది. అలాంటి కాకుల మాటలను పట్టించుకోను, మరియు మంచిదైంది కూడా. ఇల్లు కట్టకముందే ఆ కాకుల నిజస్వరూపం బయటపడింది, లేదంటే ఆ తర్వాత రోజు గొడవలు ఉండేవి. ఏమండి, సీత చాలా మంచి మాట చెప్పింది. మీరు కూడా ఇల్లు ఇక్కడే కట్టుకోండి. అరటి ఆకులతో ఇల్లు ఎలా కట్టాలో నాకు తెలుసు. నేను మీకు కూడా అరటి ఆకులతో ఇల్లు కట్టిస్తాను. అలా సీత మాటలు విన్న చిత్ర, మిత్ర చాలా సంతోషిస్తాయి. ఆ తర్వాత వాళ్ళంతా కలిసి పనిచేయడం మొదలు పెడతారు. మిత్ర పదునైన తన ముక్కుతో అరటి చెట్టు నుండి ఆకులను కత్తిరిస్తుంది. సీత ఆ ఆకులతో ఇల్లు కడుతుంది. సాయంత్రం అవుతుంది. వాళ్ళంతా ఇంట్లోకి వెళ్తారు. నాకు ఆకలిగా ఉంది, నా కూతురు కూడా ఆకలిగా ఉంది. నా దగ్గర ఆహారం కూడా లేదు. నేను ఆహారం తీసుకురావడానికి వెళ్తున్నాను. వద్దు వద్దు సీతక్క, నువ్వు, చిత్ర, చిట్టి మీరందరూ ఇంట్లోనే ఉండండి. ఈరోజు భోజనం నేను వెతికి తీసుకొస్తాను. అలా చెబుతూ మిత్రచిలుక ఆహారం వెతకడానికి బయలుదేరుతాడు. మైదానం వైపు వెళ్తాడు. మైను, నాకు నా పాత ఇంటి గురించి మనసు విచారంగా ఉంది. పద, మన పాత ఇంటిని వెళ్ళి ఒకసారి చూసొద్దాం. అక్క, మర్చిపోయావా? నేను గీత నాకు చెప్పింది, మన పాత ఇంట్లో ఎవరో కాకులు ఉంటున్నారంటగా. అంత పెద్ద విషయమా? మరి నువ్వు నాకు చెప్పడం మర్చిపోయావా? త్వరగా నా వెంటరా, ఆ కాకులు మన ఇంటిని అపరిశుభ్రం చేస్తాయి. మయు మరియు మైను తన పాత ఇంటి వైపు వెళ్తాయి. కొన్ని నెలల ముందు మయు గ్రద్ద మరియు మైను ఆ ఇల్లు వదిలి గుహలోకి వెళ్ళిపోయాయి. కిర్రు, మిన్ను కాకులు మయూగ్రద్ద ఇంటిని ఆక్రమించుకున్నాయి. మయూగ్రద్ద ఇంటి తలుపు కొడుతుంది. కిర్రుకాకి, మిన్నుకాకి తలుపు తెరుస్తారు. కిర్రు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మయూక్క, మీరా? ఇది మా ఇల్లే. ఈ ఇల్లు నీ తల్లేమైనా కట్టించిందా, లేక నీ తండ్రి ఏమైనా కట్టించాడా? లేదు లేదు, ఈ ఇల్లు అయితే ముందే. కిర్రు తడబడుకుంటూ మాట్లాడుతుండగానే మయు, మైను లోపలికి వెళ్తాయి. మిన్నుకాకి గురక పెట్టి మరీ నిద్రపోతున్నాడు. మయూగ్రద్ద అక్కడికి వచ్చి
మిన్ను మెడపై ఒక్కటి వేసింది. లేచి కూర్చో అని అంటుంది. ఆ ఎదురుగా గోడపై చిత్రం ఎవరిది? మయో అక్క, అది మీది కాదు, కానీ ఎవరో మీలానే ఉన్నారు. అది మా అమ్మ చిత్రం. పద పద, ఇప్పుడే నా ఇంట్లో నుండి బయటికి వెళ్ళు. నువ్వు కూడా ఓ నల్లకాకి. ఈ ఇంటిని నేను శుభ్రం చేయాలా ఏంటి? ఈ కాకులు అన్ని చోట్ల చెత్త వేశారు. ముందు ఈ ఇంటిని బాగా శుభ్రం చేయండి, లేదంటే దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండండి. కిర్రుకాకి మిన్నుకాకి చీపురు తీసుకుని ఇంటిని శుభ్రం చేస్తాయి. బాగా పని చేయండి, లేదంటే కాల్చి తినేస్తాను మీ ఇద్దరిని. చుప్ చుప్ చేయండి. పెద్ద వచ్చింది మా చెల్లి. నీ మొహం చూసుకున్నావా ఎంత నల్లగా సన్నగా ఉందో? ఇది విన్న మిన్నుకాకి నవ్వడం మొదలు పెడతాడు. మరియు కిర్రుకాకి మిన్నుకాకి ఒక చీపురు దెబ్బ కూడా వేస్తుంది. నన్ను తిడితే నీకు అంత బాగా నవ్వొస్తుందా? మయు మరియు మైను కిర్రు మిన్ను కాకులను బయటకు తరిమి వేస్తాయి. మరియు కిర్రు మిన్ను ఆ రాత్రి చీకట్లో అల్లాడుతూ ఎగిరిపోతాయి. ఎగురుతూ కిర్రు మిన్ను అరటి ఆకుల ఇంటి ముందుకు చేరుకుంటాయి. మిన్ను, ఈ ఇల్లు ఎవరిది? తప్పకుండా ఎవరో పెద్ద పక్షిదే అయ్యి ఉంటుంది. ఇంత అందమైన అరటి ఆకుల ఇల్లు. పద, ఈ ఇంట్లో ఈ రాత్రికి ఇక్కడే గడుపుదాం. కిర్రు మిన్ను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తడతారు. మిత్ర తలుపు తెరుస్తాడు. నువ్వు నల్లకాకివి కదా, ఇప్పుడు ఇక్కడికి ఏం తీసుకెళ్ళడానికి వచ్చావు? ఈ అరటి చెట్టు ఏమైనా మీ నానమ్మ నాటిందా? మిత్ర అన్నయ్య, మేము ఆపదలో ఉన్నాము, మాకు సహాయం చేయండి. మా ఇంటిపై గ్రద్దలు దాడి చేశాయి మరియు మా ఇంటిని లాక్కున్నాయి. ఈ రాత్రికి మమ్మల్ని మీ ఇంట్లో గడపనివ్వండి. నేను ఏ చీమకు కూడా సహాయం చేయలేను. మరి మీకు ఎలా సహాయం చేస్తాను? మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చారు? వెళ్ళండి, ఇక్కడి నుండి మీరు వెళ్ళండి. అలా బయట అరుపులు విన్న సీత లోపల నుండి బయటకు వస్తుంది. కిర్రు మిన్ను, మీ బలంపై ఎప్పుడు మీరు గర్వపడకండి, ఎందుకంటే మనకు ఎప్పుడైనా ఎవరి అవసరమైనా పడవచ్చు. మిత్ర అన్నయ్య, వీళ్ళని ఈ రాత్రికి మన ఇంట్లోనే గడపనివ్వండి. ఏదేమైనా వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా. అప్పుడు మిత్ర చిలుక కిర్రు మిన్నుని లోపలికి రావడానికి అంగీకరిస్తారు. మరియు సీత వాళ్ళని తమ ఇంట్లోకి తీసుకెళ్తుంది. ప్రియమైన స్నేహితులారా, ఎప్పుడూ మంచితనంగా ఉండండి. ఇతరుల పట్ల దయగా ఉండండి. ఎందుకంటే మీరు ఇతరుల పట్ల మంచితనం మరియు దయగా ఉంటే ఇతరులు కూడా మీతో మంచితనంగానే ఉంటారు. మరియు సమయం ఒకేలా ఉండదు కదా, సమయం మారుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ కథను లైక్ చేయడం, మీ స్నేహితులతో షేర్ చేయడం మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.